మనము అభిమన్యుపురాలో ఉన్నాము. ఇక్కడ ఈ 2 సమాధులు అతిథి కశ్యపుల సమాధులు. ఇక్కడ వాళ్ళు తపస్సు చేసిన ప్లేస్ అంట. ఈ ప్లేస్‌ని ఆది శంకరాచార్యుల వారు గుర్తుపట్టి ఇక్కడే అభిమన్యుడు వీరగతి పొందారు అనేసి చెప్పారనమాట. ఇంకా ఈ ఈ స్థలంలో బన్కండి మహాదేవ్ ఉన్నారు. ఈ మహాదేవుల వారు చాలా పురాతనమైన గుడి. జాయ్. ఇంకా ఇక్కడ శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి స్తంభం కూడా ఉంది. కురుక్షేత్రం ఈ స్థలాన్ని 4 దిక్కుల నుంచి 4 యక్షులు సంరక్షిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి ప్రతీకగా అతిథి వన్ రక్షక్ అరుద్ కా యక్ష్ అనే యక్షుడు ఇక్కడ ఉండేవాడు. ఇక్కడి నుంచి అంటే ఈ దిక్కు నుంచి తిను రక్షించేవాడనమాట. ఎదురుగా చూసేది సూర్యకుండం. ఒకసారి సూర్యుడు ఇక్కడికి వచ్చారు. ఆయనకి ప్రతీకగా ఇక్కడ సూర్యకుండం కూడా ఏర్పడింది. అభిమన్యుపురా కీ జై. ఏదైతే చూస్తున్నామో ఇది అభిమన్యుడు విగ్రహము. ఆయన చుట్టూ ఇక్కడ చక్రవ్యూహాన్ని కూడా ఎలా ఉంటుందో అలానే కట్టి పెట్టారనమాట. మనం కూడా ఇందులోకి వెళ్ళి ట్రై చేయొచ్చు, వెళ్ళడం ట్రై చేయొచ్చు, కానీ బయటికి రావడం కష్టం. జై అభిమన్యుకి జై. जय अभिमन्यु की जय. कुरुक्षेत्र धाम की जय.